బ్రేకింగ్ చూస్తున్నా ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాన ఉంటూ అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఒక్కటయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ను ఓడించే దిశగా మూడు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ అభ్యర్థుల్లో చంద్రబాబు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మడకశిర అసెంబ్లీ అభ్యర్థిని మార్చేశారు. దీంతో టీడీపీకి సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగ తగిలింది. మడకశిర స్థానంలో డాక్టర్ సునీల్కు బదులుగా ఎంఎస్ రాజుకు చంద్రబాబు బీఫామ్ ఇచ్చారు. దీంతో సునీల్ వర్గానికి చెందిన పార్టీ నేతలు చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలు ధ్వంసం చేసి ఆయన ఫోటోలు చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నా ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఉంటూ అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఒక్కటయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జగన్ను ఓడించే దిశగా మూడు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో ఇప్పటికే ఖరారు చేసిన పార్టీ అభ్యర్థుల్లో చంద్రబాబు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మడకశిర అసెంబ్లీ అభ్యర్థిని మార్చేశారు. దీంతో టీడీపీకి సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగ తగిలింది. మడకశిర స్థానంలో సునీల్కు బదులుగా ఎంఎస్ రాజుకు చంద్రబాబు బీఫామ్ ఇచ్చారు. దీంతో సునీల్ వర్గానికి చెందిన పార్టీ నేతలు చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉన్న ఫ్లెక్సీలు ధ్వంసం చేసి ఆయన ఫోటోలు చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.